వీళ్ళ దుంపల్దాగా ఈ సత్తుబొచ్చులకు తక్కువేమీ లేదు. అద్దె కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు పడిపోయినాయి. ఛీ! దయ చూపండి అయ్యా. దయ చూపిస్తే నాకు అన్నం పెట్టేవాడెవడు? అడుగో వచ్చాడుగా నీ కొడుకు. బాబు మురళి, ఏంటి బాబా కట్టు? అన్నయ్య ఏమైందన్నయ్య? నాకేం కాలేదమ్మా. ఏంటి గొడవ? 6 నెలలు అయింది ఇంటద్ది ఇచ్చి తిరుగుతూనే ఉన్నాను. అయ్యా ఈవేళ ఇద్దామనుకుంటున్నా. నువ్వు అనుకుంటావయ్యా, కానీ ఇవ్వటానికి మనసు రాదు. చెట్టు ఒకటేస్తే విత్తు ఒకటి మొలుస్తుందా? అరే పోవాయా, సిగ్గు లేకపోతే సరి. మనిషి జన్మెత్తాడా పశువు జన్మెత్తాడా? ఈ రోజు నుంచి ఈ ఇల్లు మీది. ఈ ఇంటికి అద్దె ఇవ్వాలన్న ఆలోచనే వద్దు. ఎందుకంటే ఇది నా సొంతిల్లు. మా వల్ల మీకెందుకండి కష్టం? నాకే కష్టం లేదే. నా చిన్న వయసులోనే అమ్మా నాన్న పోయారు. నాకున్నదల్లా ఒక బాబాయ్. ఆయన తెనాల్లో ఉంటారు. మీరిక్కడ ఉంటే నాకు తోడుగా ఉంటారు. వీ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ హెల్ప్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా కూతురు ఇంగ్లీష్లో మాట్లాడిందనా? వాడు కష్టపడుతూ దాన్ని కాలేజీలో చదివించాడమ్మా. అవునండి, నా చెల్లెలికి మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నీ బాధ్యత పూర్తయితే చాలా. మీ అమ్మకి ఒక బాధ్యత ఉందిగా, అది పూర్తవద్దా? ఒక సూది విరిగిపోతే తిరిగి దాన్ని కొనే శక్తి లేనివాణ్ణి. వాళ్ళు నా మిషన్ ఎరగొట్టారు. నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకే తెలియడం లేదు. మిషన్ పోతే పర్వాలేదండి, మీరు అధైర్యపడకూడదు. మనసులోకి వైరాగ్యం వస్తే ఎవరూ జీవించలేరు. మీకు ఈ విషయం తెలుసా? నన్ను హర్యానాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు మిమ్మల్ని సడన్ గా మార్చారు? ఆహా, వాళ్ళు మార్చలా. నేనే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని అడిగి వెళ్తున్నాను. ఎందుకు? నాకు బాబాయ్ ఉన్నాడన్నానే, ఆయన నన్ను అడగకుండా సెప్టెంబర్ 10న నాకు మ్యాచ్ ఫిక్స్ చేశాడు. నేను మటుకు ఈ ఊళ్ళో ఉంటే బలవంతంగా నాకు తాళి కట్టిస్తారు. అది తప్పించుకోవడానికే పారిపోతున్నాను. కొంచెం వయసైన వారు కదా, అంత తొందరగా హర్యానాకి రారు కదా అని. ఎలా ఉంది? ఎందుకు ఆయనకి భయపడి అంత దూరం వెళ్ళటం? నీకు నచ్చినతని చూసి వివాహం చేసుకుని ఇక్కడే ఉండొచ్చుగా. నాకు నచ్చితే సరిపోతుందా? నన్ను చేసుకోబోయేవాడికి నేను నచ్చద్దా? మిమ్మల్ని చూశాక ఎవరు నచ్చలేదని చెప్తారు? నేనేమన్నా అంత అందగత్తెనా లేక కోటీశ్వరరాలనా? ఉన్నది ఒకే ఒక్క ఇల్లు, ఎప్పుడు చూసినా వాగుతూ ఉండే బాబాయ్. ఈ కాలంలో మొగుడు వదిలేస్తారు కానీ ఉద్యోగం వదులుకోరుగా. నేను కాపురానికి వెళ్తూ ఆయన కూడా తీసుకెళ్ళడం కుదురుతుందా ఏంటి? అప్పుడైతే మీ బాబాయ్ మీతో ఉండడానికి ఇష్టపడేవాడు దొరికితే అతన్ని వివాహం చేసుకుంటారా? వై నాట్? ఎందుకు చేసుకోను? నా కోసం అటువంటి త్యాగమూర్తి దొరికితే తప్పకుండా చేసుకుంటాను. అవును, నాకు అటువంటి పెళ్లికొడుకు దొరుకుతాడా? తప్పకుండా దొరుకుతాడు. దొరికితే వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నా చిత్తనే కళ్యాణం జరిపిస్తాను. వినాయక, కొబ్బరికాయలు 9 కొడతా. ఇప్పుడున్న ధరను నువ్వే ఆలోచించి చెప్పు. నిన్ను కమెంట్ చేస్తున్నాను అనుకోకు. నా మనసులో ఏదో ఆశ ఉంది. నాకు తన మీద ఆశ ఏర్పడచ్చో లేదో నాకే తెలియడం లేదు. ధైర్యం లేని ఈ మనిషికి కొంచెం ధైర్యం ఇవ్వు. నేను పంపే లెటర్ చదివి ఇటువంటి ఆశ నీకు రావచ్చా అని అడిగిందనుకో, ఆ తర్వాత నేను ఇంతకు మించి నేనేం చెప్పగలను? నేనెప్పుడూ తనతోనే ఉండాలి. ఇంతకు మించి ఏమీ చెప్పలేను. అంతే. అయ్యో, లెటర్ చదవలేదా? ఇప్పుడే తీసింది.
రాశారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరికి రాశారు? ఈ లెటర్ మీరేగా రాసింది, కానీ ఎవరి పేరు రాయలేదే. ప్రియమైన మీకు రండి పొండి అంటూ మర్యాద చూపిస్తూ రాశారే. మీ మనసుకు నచ్చిన పిల్లెవరు, నేను తెలుసుకోవచ్చా? నిన్ను చూసి పాడాలని పిల్లన గ్రోవిని, గుండె గూటిలోని దాచుకున్న కన్య దేవతవే. నిన్ను చూసి పాడాలని పిల్లన గ్రోవిని, గుండె గూటిలోని దాచుకున్న కన్య దేవతవే. జీవం నీతోనే కావాలి, పూజే చేస్తాలే నీ తోడు. నిన్ను చూసి పాడాలని పిల్లన గ్రోవిని, గుండె గూటిలోని దాచుకున్న కన్య దేవతవే. రాగం అది తాకెను, ఏమో అది పులకించి పురివిప్పెను. అల పొంగి ఇలా చేరే మాదిరి నాలో, మది అలలాగా నిన్ను చేరి తెలుసా నీలో. తోడై వస్తే నీ అడుగులు నాకొచ్చెనంట ఆ ఘడియలు. దేవుళ్ళ ఎదుటైన పాడే ఆధారమై ఎదుట ఉంటే, నీకై పాట పాడమని గుండె అన్నదే. మరి నిన్ను చూసి పాడాలని పిల్లన గ్రోవిని, గుండె గూటిలోని దాచుకున్న కన్య దేవతవే. అది ఏ రోజని బదులేదిలే, నీ కోరగాని మది నన్ను చేరాలే. నీ పైన నాకున్న ఆశలు ఎన్నో, అవి గెలిచిన రోజున ఎదపూసెనే. నువ్వెలే నాకు మరానివే అనేగ నేను భావించలే. నీ కంటి కాంతి వసంతం, నీ చేయి పడితే సుగంధం. రాగముతో తాళముల వీడను లేవమ్మా. ఒక కుట్టు మిషన్ ప్రజెంట్ చేసినందుకని మీ జీవితాన్ని నాకు తాకట్టు పెడదాం అనుకుంటున్నారా? నేను వ్యాపారినైతే దీనికి సంతోషంగా ఒప్పుకునేదాన్ని. కానీ నేను మనిషిని. నన్ను చేసుకోబోయే అతని నుంచి అనురాగాన్ని ఆశిస్తాను, మర్యాద కాదు. ప్రేమను ఆశిస్తాను, భక్తి కాదు.
మీరు నా దగ్గర నడుచుకున్న పద్ధతి, మీ మనసును తెలియచేసిన విధము, మీరు సాధారణ మనిషి కంటే ఎక్కువేం తెలియచేస్తున్నది. మీలాంటి వారు ఒక అమ్మాయికి మూడుగా దొరకడం పెద్ద అదృష్టమే. కానీ ఆ అదృష్టం నాకుందా లేదా అని నేను తెలుసుకోవాలే. రెండే 2 మాటలు. అది మటుకు మీరు చెప్పారంటే మా బాబాయ్ ఫిక్స్ చేసినట్టు సెప్టెంబర్ 15వ తేదీన మనం పెళ్లి చేసుకుందాం. ఏమీ శారదా అని పిలవండి. పిలవలేరు. సరే, అట్లీస్ట్ శారదా అని పిలవండి. డాడీ డాడీ ఆ. ఏం చెప్పట్లేదేంటి? నువ్వు టీచర్ని పేరు పెట్టి పిలుస్తావా? అయ్యో, నేను పేరు పెట్టి పిలవను. అదేనమ్మా, మనకు నచ్చిన వారిని, మర్యాద తెలిసిన వాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు.